డిమాండింగ్గా, ఆ డిమాండ్లో కూడా ఆయన చేస్తాడు. అతను అంతే, మారడు. హలో, మీకు అర్థమైంది? దేవుడికి చెడు చేయటం చేత కాదు, అది ఫస్ట్ తెలుసుకోండి. అది అతనిలో లేదు. ఆయన ఆత్మ కాదు. చెడు అనేది అసలు డజంట్ ఎగ్జిస్ట్. ఓకే, సో మీరు చెయ్యాల్సిన పని ఏంటంటే ఈ వారం రోజుల్లో క్లోజ్ వెళ్ళాలి. దేవుడు మీకు వస్తున్న పరిస్థితి దారి ఏంటో మీకు తెలియజేయాలి. చెయ్యాలంటే ఆయనతో గడపాలి. ప్రభువా, ఎందుకు ఇట్లా నా జీవితంలో ఎందుకు ఆలస్యం ఉంది? ఆ ఆలస్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. దట్ ఈస్ సూపర్ వెపన్. యూనో, సాతాను మనల్ని చంపేయటానికి డిలేని వాడతాడు. ఒకటి ఆలస్యం అవుతుందంటే నువ్వు దానిలో ఉన్న ఆసక్తి పోగొట్టుకుంటావు కాబట్టి, ఇక జీవితంలో దాన్ని కోరుకోవు కాబట్టి డిజైర్ చంపేయాలనుకుంటాడు. బట్ డిలే ఉన్నప్పుడు మాత్రమే నీ డిజైర్ నువ్వు స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎక్కువ మీకు సమస్య ఉండే కొద్దీ ఎక్కువ దేవుళ్ళలోకి తవ్వాలి. ఇంకా నీ హృదయం నాకు చెప్పు, నువ్వేం ఆలోచిస్తున్నావు ఈ టైంలో? నీ హృదయంలో నా మీద ఏమనుంది? నువ్వేమన్నావు? నేను దాసుని గాక మిమ్మల్ని స్నేహితులుగా చూస్తున్నాను కాబట్టి తండ్రి ఇవన్నీ నా అన్నావు కదా, కాబట్టి ఓపెన్గా చెప్పని అడగండి, ఆయన మీకు మొత్తం తెలియజేస్తాడు. మీ హృదయం ఆయనకి విప్పితేనే ఆయన మీకు అర్థమవుతాడు. హలో, రైట్? సో యువర్ జాబ్ ఈస్